రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్ 1 ఎగ్జామ్స్లో పోస్టులు పెంచాలని, డిఎస్సి ఎగ్జామ్ వాయిదా వేయాలని రాత్రి పగలు తేడా లేకుండా అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించుకున్నందుకు తగిన గుణపాఠం చెప్తారని కూడా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్లో ధర్నా నిర్వహించారు విద్యార్థులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సరైంది కాదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం కొలువులకు సిద్ధం అయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. లేని ఎడల నిరుద్యోగుల పోరాటం ఉద్యమాలు మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజాయితీగా న్యాయబద్ధంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్లకు అంటగట్టడం, రాజకీయంగా ఉద్యమం అనడం సమంజసం కాదని ప్రభుత్వంను హెచ్చరిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగిందన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్ 1 ఎగ్జామ్లో పోస్టులు పెంచాలని, డిఎస్సి ఎగ్జామ్ వాయిదా వేయాలని రాత్రి పగలు తేడా లేకుండా అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, ప్రతి ఒక్క ఉద్యోగి ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్లో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సరైంది కాదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ కొలువులకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నారు. లేని ఎడల నిరుద్యోగుల పోరాటం ఉద్యమాలు కూడా మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజాయితీగా న్యాయబద్ధంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్లకు అంటగట్టడం, రాజకీయంగా ఉద్యమం అనటం సమంజసం కాదని ప్రభుత్వంను హెచ్చరిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందాక కూడా ఒక సభలో మాట్లాడడం జరిగింది. చాలా దారుణమైనటువంటి గట్టగాల్సి మీదేసేటువంటి రాజకీయ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ మేము ఆయన గౌరవిస్తా ఉన్నాం. దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదు, ఇది పద్ధతి కూడా కాదు. నిజంగా డిఎస్సీ అభ్యర్థులు అడ్డ మీద కూలలు, చదువు రాని వాళ్ళు, తలకు మాసిన వాళ్ళు అయితే కాదు. ఇది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని చేసినా కూడా మీరు దయచేసి మమ్మల్ని నమ్మట్లేరు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. ఎవరో డబ్బులు ఇస్తే మేము వచ్చి అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చోవలసినటువంటి అవసరం మాకు లేదు. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తిరిగినాం, మిమ్మల్ని ఈ రోజు గద్దెనెక్కించినాం. రెడ్డి గారు, మీరంటే మా గౌరవం ఉన్నది, మీరంటే మా ప్రేమ ఉన్నది. ప్లీజ్ సార్, మేము ఎంతో మీరు అంటున్నారు మీరు డబ్బుల కోసం చేస్తున్నారని, మోతిలాల్ అసలు అప్లై చేయాలని చెప్పాల్సిన ఎవరో తెలియదని నేను చెప్తున్నా సార్. నాదొక ట్రైబల్ ఏరియా, నేను ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిన 2 రూపాయలకి వడ్డీకి తీసుకొని డబ్బులకు వచ్చినా సార్. నేను చెప్తున్నా, నేను 2-3 రోజులు విద్యాశాఖ కార్యాలయానికి వస్తుంది. మీ పోలీసులు